హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్. మమ్మల్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ ఊరు నుంచి మా బ్రదర్ వాళ్ళు వచ్చారు. ఆంధ్ర వాళ్ళు ఎలా చేపల కూర రెడీ చేస్తారో ఎలా వండుతారో చూద్దాము. మరి వాళ్ళ కోసం అయితే చేపలు అయితే తీసుకొని వచ్చామండి. ఉదయం అనంగా వెళ్ళి వారు చేపలు తీసుకొని వచ్చారు. అవన్నీ శుభ్రంగా ఉప్పు నిమ్మకాయ వేసి కడిగి పక్కన పెట్టుకున్నాం కదా. అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనము రెడీ చేసుకుంటే ఫ్రెష్గా వేసుకుంది ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది కాబట్టి అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. గ్యాస్ మీద డేక్షా పెట్టి అది హీట్ ఎక్కాక ఆయిల్ వేసాం కదండి. ఆయిల్ హీట్ ఎక్కుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దాంట్లో వేసుకోవాలి. దాంట్లో వేసుకొని అది మగ్గుతుండగా మనము కొంచెం నీసు వాసన పోవాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేసుకుంటే ఆ స్మెల్ అనేది లేకుండా బాగుంటుంది కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత దానిని మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మనకి ఎంత అయితే అవసరమో అంత పక్కన చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మగ్గుతుందండి. మగ్గిన తర్వాత చింతపండు నానింది కదా. నానింది కేజీ చేపలకైతే ఎంత ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువైతే కొంచెం ఎక్కువ మన ఇంట్లో మనుషులను బట్టి మనం ఆ చింతపులుసు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఆ చింతపులుసు అనేది బాగా నానిన తర్వాత పులుసు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి చాలా చక్కగా రెడీ అయింది కదా. అప్పుడు మనం చింతపులుసు దాంట్లో వేసుకోవాలండి. చింతపులుసు వేసిన తర్వాత చూసారు కదా తెరులుతుంది బాగా. ఉప్పు పసుపు అన్నీ పట్టినాయండి. పులుసు ఉన్నదానికి కారం ఎక్కువ పడుతుంది కాబట్టి 2-3 స్పూన్లు కారం వేసుకొని కొంచెం మరగనివ్వాలి. అట్లా మరుగుతుండగా మనము చేప ముక్కలు రెడీ చేసి పెట్టుకున్నవి 1 బై 1 అట్లా వేసుకున్నట్లయితే విడివిడిగా, అందుకనే వెడల్పు బాండీని పెట్టుకున్నాం కాబట్టి అది ముక్కలు చెదరకుండా ఉంటుంది కాబట్టి మనం వెడల్పుది పెట్టుకున్నాం కదండి. అది 2-3 నిమిషాలు సిమ్లో ఉడకనిచ్చినట్లయితే చాలా టేస్టీగా మనకి చేపల పులుసు రెడీ అవుతుంది. ఆంధ్ర వాళ్ళు ఇలానే చేసుకుంటారండి. ఆంధ్ర చేపల పులుసు అంటే ఫేమస్ కదా మనకి. మన చుట్టాలు వచ్చినప్పుడు ఎవరైనా కానీ ఇట్లా వచ్చి అతిథులు వచ్చినప్పుడు మనము స్పెషల్గా చేసి పెట్టామంటే చాలా టేస్టీగా తింటారు కదండి వాళ్ళు. అల్లం వెల్లుల్లి పేస్టు వేసాం కదా. మనము ధనియాల పొడి కూడా అప్పుడే రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ధనియాల పొడి మిక్సీ వేసుకున్నాం కదండి. అప్పుడు 1 స్పూన్ అయితే ధనియాల పొడి సరిపోతుంది. చూసారు కదా. అన్నీ మనం ఇప్పుడే తయారు చేసుకొని ఎప్పటికప్పుడు వేసుకుంటే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత కొత్తిమీర అనేది చివరగా కట్ చేసుకొని కడిగి ఇంకా కూరలో వేసేయటమేనండి. కూర మనకు రెడీ అయింది కదా. ఆంధ్ర చేపల పులుసు సూపర్ టేస్టీగా ఎమ్మీగా రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.